15 ఆగస్టు డెడ్ లైన్ తెలంగాణ ప్రభుత్వానికి హెడ్ లైన్ గా మారింది. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు ఓవైపు నిధుల సేకరణ చేస్తూనే మరోవైపు అర్హులను ఎంపిక చేసే పనిలో పడింది సర్కార్. 2 లక్షల రుణం తీసుకున్న రైతులు 60 లక్షల మంది ఉంటే వివిధ కండిషన్స్ పెట్టి 40 లక్షల మందిని అనర్హులుగా తేల్చే అవకాశం ఉంది. భూమికి సంబంధించి పట్టాదారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధుల్ని రుణమాఫీ నుంచి మినహాయించాలని ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ జాబితా ప్రభుత్వానికి చేరనుంది. అంతలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు 60 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కుటుంబంలో 2-3 రుణాలు తీసుకున్న సందర్భాల్లో అందరికీ రేషన్ కార్డులు లేవని అధికారులు గుర్తించారు. కేవలం కుటుంబ పెద్దకు మాత్రమే రేషన్ కార్డు ఉండడంతో రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇలా రేషన్ కార్డు నిబంధనను పాటిస్తే దాదాపు 18 లక్షల మంది లబ్ధిదారులు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులను మినహాయిస్తే మరో 2 లక్షల మంది లబ్ధిదారులు తగ్గుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పాస్బుక్, రేషన్ కార్డ్, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల తొలగింపు నిబంధనలతో రుణమాఫీ అర్హుల సంఖ్య 60 లక్షల నుంచి 40 లక్షల మందికి తగ్గుతుందని అంచనా వేస్తోంది వ్యవసాయ శాఖ. ఫైనల్ గా రుణమాఫీ మార్గదర్శకాలు అమలుపై చర్చించేందుకు త్వరలోనే మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎంతమందికి రుణమాఫీ అమలవుతుందన్న దానితో పాటు కట్ ఆఫ్ డేట్ పైన కూడా స్పష్టత రానుంది. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేయాలని భావిస్తున్న సర్కార్ కండిషన్స్ పెడితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది.